నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 19వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. తాత్పర్యం: మూర్ఖమైన పట్టుదలతో తన శరీరమును బాధపెట్టి కష్టపెట్టి చేసే తపస్సులు, లేక ఇతరులకు హాని కలిగించే ఉద్దేశంతో చేసే తపస్సులు, పూజలు, యజ్ఞములు అన్నీ కూడా తామసిక తపస్సులు అని అంటారు. ఇప్పుడు తామసిక తపస్సు గురించి చెబుతున్నారు పరమాత్మ. ఈ తపస్సులో మూర్ఖత్వం, మూఢత్వం, అహంకారం కనబడుతుంది. తమకు తోచిద్దే వేదం, తాము చెప్పిందే ఆచరించాలనే మూర్ఖత్వం. వీళ్ళు ఏ పని చేసినా తమను తాము బాధించుకోవడము, ఇతరులను బాధించడము చేస్తారు. ఇటువంటి వారు కఠినమైన ఉపవాసాలుండి శరీరాన్ని బాధ పెట్టుకుంటారు. పంచాగ్నుల మధ్య తపస్సు చేస్తారు. గడగడ వణికే చలిలో జోరున కురిసే వానలో నిలబడి తపస్సు చేస్తారు. వీరిని హఠయోగులు, అఘోరీలు అని పిలుస్తారు. ఈ విషయాలు వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ చెప్పబడలేదు, కానీ వారు నమ్ముతారు. వారు నమ్మిందే వేదంగా పరిగణిస్తారు. వీళ్ళలో మరొక లక్షణం కూడా ఉంది. ఇతరుల నాశనం కోరి పూజలు, యాగాలు చేస్తారు. క్షుద్ర పూజలు, అభిచారిక హోమాలు, చేతబడులు దీని కిందికే వస్తాయి. దీనికి తమకు అన్ని చోట్ల విజయం కావాలని చేస్తున్నామని అంటారు. చేసేవాడికి విజయం సిద్ధించాలంటే ఎదుటివాడు ఓడిపోవాలి, నాశనం కావాలి. అదే వీరి లక్ష్యం. ఈ తామసిక తపస్సులలో దైవ చింతన అస్సలే ఉండదు. కేవలము తంత్రము, తాంత్రిక విద్యలే ప్రముఖ పాత్ర వహిస్తాయి. కాబట్టి తామసిక తపస్సులు చేసేవారికే కాక ఎదుటి వారికి కూడా హాని కలిగిస్తాయి. పురాణాలలో చూస్తే ఇటువంటి తపస్సులు చేసిన రాక్షసులు భగవంతుడు ప్రత్యక్షమైతే మోక్షం కోరుకోరు. తమకు చావు లేకుండా వరం కోరుకున్నారు. త్రిలోకాధిపత్యం కోరుకుంటారు. తాను ఎవరి మీద చేయి పడితే వారు భస్మం కావాలని కోరుకుంటారు. అంటే ఆవరాలు తనకు లభించే గాను ఇతరులకు నష్టం కలిగించేవి గాను ఉండాలి. తుదకు ఆ వరాల ప్రభావంతో వారే నాశనమైనట్టు మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖీనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.